మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పోలేపల్లి పంచాయతీలో 1.73 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి పాలమూరు కలెక్టర్ విజయం దీరభోయికి ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన కలెక్టర్ పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని డిఎల్పిఓ పండరీనాథ్ను ఆదేశించారు. ఆయన విచారణలో భాగంగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. పోలేపల్లి గ్రామ పంచాయతీలో 1.73 కోట్ల రూపాయలు పైచీలకు అవినీతి జరిగినట్లుగా తేల్చారు. అవినీతికి సంబంధించిన గ్రామ సర్పంచ్ తనరెడ్డి, పూర్వపు పంచాయతీ కార్యదర్శి శివప్రకాశ్లు బాధితులుగా చేశారు. బాధ్యులుగా అలా నిధుల రికవరీకి పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవడం కోసం జిల్లా కలెక్టర్కు సిఫార్సులు చేశారు. పోలేపల్లి ఈ చిత్తరెడ్డి 5 సంవత్సరాల నుంచి ఎక్కినప్పటి నుంచి అభివృద్ధి కార్యక్రమాలని అంగో కార్యక్రమాన్ని ఊరు ఈ గ్రామ పంచాయతీ ఫండ్ ఒక్కటి కాదు, దగ్గర ఎన్నో వేల కోట్ల రూపాయలు నాశనం చేసింది. ఇట్లా ఈమె ఫ్రాడ్ జరుగుతుందని మేము ఎన్నోసార్లు కలెక్టర్ గారికి, డిపిఓ గారికి, ఎంఆర్ఓ గారికి, జగదీష్ ఇన్ఛార్జ్ సార్లకు అందరికి కంప్లైంట్ ఇచ్చినా కూడా ఏ ఒక్కరు కూడా పర్మిషన్ తీసుకోలేదు. అట్లాంటి తీసుకొని కనీసం ఇట్లా జరుగుతున్న ఎంక్వైరీ కూడా చేయలేదు. ఎన్నోసార్లు ఇచ్చినాం. ఒకవేళ మేము గీట అట్లా కంప్లైంట్ ఇస్తే మా మీద కేసులు పెట్టి ఆడలో పిల్లలు ముందర కేసులు పెట్టించి బనాయించి నా మీద 4-5 కేసులు ఇప్పటికీ. ఈ సర్పంచ్ ఆమె కేసులు పెట్టడం కారణం ఈమెనే నా మీద కేసులు పెట్టడానికి. ప్రతిదీ ఊర్లో నువ్వెందుకు అడుగుతున్నావు, నీకేం అవసరం, అడగడానికి నువ్వెవరు, నువ్వు ఒక్కరివే ఉన్నావా మొగని ఊర్లో, అట్లా భయభ్రాంతులకు గురి చేసే ఎంతో ఆల్రెడీ నా ఇద్దరితో కూడా కొట్టించింది కంపెనీ దగ్గర. ఇట్లా ప్రతిదానికి నీ ముందరకు వస్తున్నావు, అడుగుతున్నావు, నీకేం అవసరమా అని ఇద్దరిని పిల్లలను పెట్టి కొట్టించింది. నాకు ఆ రోజు చచ్చిపెట్టాను, వేరే వాళ్ళు కాపాడినాను. అంటే గ్రామ పంచాయతీలో అవినీతి జరిగిందని చెప్పేసి ఫిర్యాదు చేసి